కోతలు కోసి 15 రోజులైంది. పంటలు అమ్ముదామంటే కొనుగోలు లేవు. కళ్ళాల్లో ఆరబోసిన ధాన్యం అకాల వర్షాలకు తడిసి ముద్దవుతుంది. ధాన్యం రాసుల దగ్గరే రైతులు పడిగాపులు కాస్తున్నారు. జొన్న కొనుగోలు లేక ఇబ్బంది పడుతున్న ఆదిలాబాద్ జిల్లా రైతులపై స్పెషల్ స్టోరీ. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 3 లక్షల ఎకరాల్లో జొన్న పంట సాగు చేశారు రైతులు. ఆదిలాబాద్ జిల్లాలో రబీలో 1,05,000 ఎకరాల్లో సాగు చేశారు. ఈ పంట చేతికి వచ్చింది. పంట కోతలు పూర్తయినా కొనుగోళ్లు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కళ్ళాల్లోనే జొన్నలు ఆరబెట్టుకుంటున్నారు రైతులు. మరోవైపు అకాల వర్షాలు అన్నదాతలను ఆగం చేస్తున్నాయి. పొద్దంతా ఎండ ఉన్నప్పటికీ సాయంత్రం భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలులకు జొన్నలపై కప్పిన పాలిథీన్ కవర్లు కొట్టుకుపోతున్నాయి. వానలకు జొన్నలు తడిసి ముద్దవుతున్నాయి. ఆ జొన్నలను ఆరబెట్టుకునేందుకు రైతులు గోసలు పడుతున్నారు. తొందరగా కొంటే మాకు తాటిపత్రిలు అవన్నీ దింగాన ఉన్నాయి. మొత్తం ఎక్కడదాటు వర్షము, మరి సాయంత్రానికి గప్పాల కుప్పయ్యాలా అన్ని బాగా ఇబ్బంది పడుతున్నాము. ఒక్కటికి 2 సార్లు ఇద్దరికి ఒక్కళ్ళు చేసే పని 4 చేయవలసి వస్తుంది. అయితే మార్కెట్ తొందరగా చాలు చేస్తే మంచిదని కోరుకుంటాం. పొద్దున వచ్చా అంటే తాటిపత్రిలు తీసేయాలా, మళ్ళీ మొత్తం నేర్పాలా, మళ్ళీ సాయంత్రం సరికి కుప్ప వేయాలా. ఒక్కసారి ఒక్కొనితోటి అయ్యే పని కాదు. ఎకరానికి 25 నుంచి 30 క్వింటాలు దిగుబడి వస్తుంది. కాబట్టి ఇద్దరు చేసే పని 4 చేయవలసి వస్తుంది. మళ్ళీ సాయంత్రం కప్పాలా, పొద్దున తీయాలా, మళ్ళీ నేర్పాలా. వర్షాకాలంలో పత్తి దిగుబడి తగ్గింది. రబీలో సాగు చేసిన జొన్న పంట భారీగా దిగుబడులు వచ్చాయంటున్నారు రైతులు. సరైన టైంలో కొనుగోళ్లు కాక తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు దళారులు మద్దతు ధరకు 600-700 తగ్గించి ఇస్తున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బాగా దిగుబడి ఏకమొచ్చింది. ఇళ్ళ లోపలనేమో పోసుకోరా సార్. ఇది అంతా దింగాన బుషి ఉంటుంది సార్. దీన్ని పచ్చి జొన్నలను ఎండబెట్టాలా, తీయాలా, మన సాయంత్రం నేర్పాలా, ప్రొద్దున నేర్పాలా. బాగా కష్టమవుతున్నది సార్. ఈ వాతావరణం కరెక్ట్ లేదు. సాయంత్రం అయిందంటే మొగులు, గాలి, దుమారం సార్. ఇట్లాంటి అవస్థలు పడుతున్నాం సార్. మేము 15 రోజుల నుంచి జొన్నలు వెళ్తున్నాయి. 15 రోజుల నుంచి జొన్నలు వస్తున్నాయి, ఎండబెడుతున్నాం. ఇక్కడనే ఉంటున్నాం సార్. ఇవేం లోపల పోయరాదు. మేము ఇళ్ళల్లో ఏం పోసుకోరా సార్. ఇది దాంట్లో దింగాను ఉంటుంది సార్. జాగాలు లేవు అనుకూలంగా. అందుకే సార్ జల్దీ కొనుగోలు ప్రారంభం చేస్తే బాగుంటుంది సార్ అని. జిల్లాలో అన్నదాతలను ఓవైపు అకాల వర్షాలు, మరోవైపు దళారులు నిండా ముంచుతున్నారు. ప్రభుత్వం కొనుగోళ్లు ప్రారంభించాలని కోరుతున్నారు.